మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనే వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు ఏమేం తేదీల్లో ఏమేం జరగబోతుంది, దీంతో పాటుగా పరీక్షలకు సంబంధించిన సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్లో కూడా మార్పులు అయితే జరిగినాయి. వాటికి సంబంధించి కూడా కంప్లీట్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. డిఎస్సి 2024 షెడ్యూల్ అంటూ మనకి ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ వచ్చేసరికి 12/2/2024. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది 12/2/2024 నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 22/2/2024 అని చెప్పేసి ఇచ్చున్నారు. ఇక్కడ డిఎస్సికి సంబంధించి మాక్ టెస్టులు అనేవి 24/2/2024 అని చెప్పేసి ఇచ్చున్నారు. డౌన్లోడ్ హాల్ టికెట్స్ వచ్చేసరికి డిఎస్సికి సంబంధించి 5/3/2024 అని చెప్పేసి ఇచ్చున్నారు. ఇక ఎగ్జామ్స్ అనేవి మార్చి 15వ తారీఖు నుంచి మార్చి 30వ తారీఖు మధ్య జరిగే విధంగా మార్నింగ్ సెషన్ అనేది ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆఫ్టర్నూన్ సెషన్ అనేది 2:30 నుంచి 5 గంటల వరకు జరుగుతుందని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ తాత్కాలిక కీ అనేది 31/3/2024, దానికి సంబంధించి అబ్జెక్షన్స్ అనేవి 3/4/2024, ఫైనల్ కీ అనేది 8/4/2024, ఫైనల్ రిజల్ట్ అనేది 15/4/2024 అని చెప్పేసి ఇచ్చారు. ఓకే, ఇదంతా కూడా టెంటేటివ్ షెడ్యూల్, తాత్కాలిక షెడ్యూల్ మాత్రమే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్లో మనకి చిన్నపాటి మార్కులు అయితే వచ్చినాయి. జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి 8 మార్కులు అయితే ఇచ్చారు మనకి. నెక్స్ట్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి మనకి విద్యా దృక్పథాలు సబ్జెక్ట్ నుంచి 4 మార్కులు అయితే రావడం జరుగుతున్నాయి. నెక్స్ట్ ఎడ్యుకేషన్ సైకాలజీ సబ్జెక్ట్ నుంచి 8 మార్కులు అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ కంటెంట్ మెథడాలజీస్కి సంబంధించి 60 మార్కులు. ఇందులో 40 ప్రశ్నలు అనేవి కంటెంట్ నుంచి, 20 ప్రశ్నలు అనేవి మెథడాలజీ నుంచి రావడం జరుగుతాయి. మొత్తంగా 80 మార్కులకి ఈ విధంగా డిఎస్సి పరీక్ష అయితే జరుగుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడి నుంచి మీరు సిలబస్కి సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడి నుంచి కూడా మీరు సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి చూసినట్లయితే జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి 10 మార్కులు, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి విద్యా దృక్పథాల నుంచి 5 మార్కులు, క్లాస్ రూమ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించి 5 మార్కులు, ఇక కోర్స్ సబ్జెక్ట్ ఆధారంగా కంటెంట్కి సంబంధించి 40 మార్కులు, మెథడాలజీకి సంబంధించి 20 మార్కులు, మొత్తంగా 80 మార్కులకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి గత 2018 ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా దించేశారు. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వాళ్ళకి కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వాళ్ళకి కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకి కానివ్వండి, ఇంగ్లీష్ వాళ్ళకి కానివ్వండి, హిందీ పండిట్ వాళ్ళకి సంబంధించి కానివ్వండి, సోషల్ స్టడీస్ వాళ్ళకి సంబంధించి కానివ్వండి, సేమ్ ఇదే విధంగా ఉంటుంది. ఎటొచ్చి చేంజెస్ వల్ల మనకి కోర్స్ సబ్జెక్ట్లో మాత్రమే రావడం జరుగుతాయి. కోర్స్ సబ్జెక్ట్ నుంచి 40 ప్రశ్నలు కంటెంట్ నుంచి, 20 ప్రశ్నలు మెథడాలజీ నుంచి, కోర్స్ సబ్జెక్ట్ ప్రకారం 60 ప్రశ్నలు 60 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఈ సిలబస్ అంతా పీడిఎఫ్ రూపంలో రావడం జరిగింది. ఈ పీడిఎఫ్ అంతా కూడా మీరు డౌన్లోడ్ చేసుకునేందుకు లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్లో ఈ పీడిఎఫ్ని అయితే పోస్ట్ చేశాను. లేదంటే డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసిన వెంటనే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి కూడా ఈ సిలబస్ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది గైస్ ఓవరాల్గా సిలబస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక మనకి నోటిఫికేషన్కి సంబంధించి పీడిఎఫ్ అనేది వీళ్ళు ఇష్టారాజ్యంగా వేరే ఫార్మేట్లు ఇచ్చారు. దీన్ని పీడిఎఫ్లో కన్వర్ట్ చేసి మీకైతే చూపించడం జరుగుతుంది. ఇక్కడ జోన్ల వారీగా ఏ జోన్కి సంబంధించి, జోన్ 2కి సంబంధించి, జోన్ 3కి సంబంధించి, జోన్ 4కి సంబంధించిన ఖాళీల వివరాలు మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి ఇక్కడ జోన్ 1లోకి ఏ జిల్లాలు వస్తాయి, జోన్ 2లోకి ఏ జిల్లాలు వస్తాయి, జోన్ 3లోకి ఏ జిల్లాలు వస్తాయి, జోన్ 4లోకి ఏ జిల్లాలు వస్తాయి అనేది సెపరేట్గా నెక్స్ట్ జిల్లాలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 750 రూపాయల ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అని చెప్పేసి మాత్రం చాలా క్లారిటీగా నోటిఫికేషన్ మొత్తం మీద 750 రూపాయల ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే కరెక్ట్గా కనబడుతూ ఉన్నాయి. మిగిలిన అన్ని డీటెయిల్స్ కూడా పీడిఎఫ్ ఒక విధానం, ఒక పద్ధతి నీట్గా లేని పరిస్థితి. సిలబస్ పీడిఎఫ్ని అటు తిప్పి ఇటు తిప్పి అడ్డంగా నిలువుగాని విడుదల చేసిన పరిస్థితి. ఇక్కడ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా అందరికీ తెలిసిందే. ఆ పోస్టులకు సంబంధించి 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు, మార్చి 15 నుంచి మార్చి 30 వరకు ఎగ్జామ్స్ అంటూ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చున్నారు. ఇక రాష్ట్రాల వారీగా పాయింట్ల వివరాలకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ రాగానే మీకు తప్పకుండా పోస్ట్ అయితే చేయడం జరుగుతుంది, కాబట్టి వెయిట్ చేయండి. మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్కి సంబంధించి కూడా దీనిలో మెయిన్గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తున్నారు. సిలబస్కి సంబంధించి కూడా కొన్ని చిన్న చేంజెస్ అయితే జరిగినాయి. ఎన్పి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 మనకి ఏదైతే సైకాలజీలో యాడ్ చేసిన అంశాలు ఉన్నాయో అది డిఎస్సికి సంబంధించి కూడా ఆ అంశాలను యాడ్ చేయడం జరిగింది.
ఓకే, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటిన్ చూసినట్లయితే ఈ విధంగా ఉంది. 12/2/2024 నుంచి 21/2/2024 వరకు ఆన్లైన్ అప్లికేషన్లు అయితే తీసుకుంటారని చెప్పేసి ఇక్కడ వెబ్సైట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేశారు. 750 రూపాయల ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లకు సంబంధించి కూడా డీటెయిల్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని దీనికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇక మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. 15/3/2024 నుంచి 30/3/2024 వరకు ఇక్కడ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయని చెప్పేసి ఇస్తూ ఉన్నారు. క్వాలిఫికేషన్లకు సంబంధించి డీటెయిల్స్ అనేవి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. అందరికీ తెలిసిందే డిఎడ్ వాళ్ళకి సంబంధించి ఇంటర్మీడియట్ కోర్స్ చేసిన తర్వాత డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ పూర్తి చేసిన వాళ్ళకి ఎస్జిటి పోస్టులకి అవకాశం ఉంటుంది. బీఎడ్ చేసిన వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి అవకాశం ఉంటుంది. ఇక సీటెట్ని కూడా కన్సిడర్ చేస్తారంటూ కూడా టీజీటీ ట్రైనెడ్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీరు చెక్ చేసుకునేందుకు మీకు వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసిన వెంటనే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు కంప్లీట్గా నోటిఫికేషన్కి సంబంధించి వెబ్సైట్కి సంబంధించి కంప్లీట్గా చెక్ చేసుకోవచ్చు. రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి వస్తాయి. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయండి, కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.